కాజల్ గారు, కాజల్ మ్యామ్, Hi. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ లో మాకు కనిపించబోతున్నారు. Thank you, అంటే Andy. ఇన్ని రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్, డాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉన్నారు, మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? Difference, of course, Undi, Andy, because it's a lot of hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your commitment. And I think commitment is of prime importance. And of course, in the future, if I do get offers which are of such strong, impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ ఎ యాక్టర్స్ గా, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్, ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ అంటే యాజ్ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి? I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you. Hello, Kajal Garu. Hi. I am Babita from Big TV. You inspired so many women after this Satyabama premiere interviews. Why I'm saying this, నేను తెలుగులో మాట్లాడతాను, మీరు చాలా అందంగా తెలుగులో మాట్లాడుతున్నారు కాబట్టి మీ ప్రతి ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం కూడా జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్ లో మీరు చూస్తే ఒక కాల్ని ఇంకో కాల్తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ? I think as women, all of us should just consider marriage, childbirth, all of this as a part of our life. But it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course, we have beautiful additions in our life, but your work will always remain what you want it to be, kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. It was a lot of practice. But like I said, having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ అండ్ మ్యారేజ్ తర్వాతనే మెంటలీ, ఫిజికలీ అండ్ ఆఫ్టర్ బేబీ మనకి చాలా హ్యూమన్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, Of course. ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మీరు ఇంత మంచి స్క్రిప్ట్ తో, ఇంత మంచి మూవ్స్ తో ముందుకు వచ్చారు కాబట్టి సో పాయింట్ అడగాలనిపించింది అంతే. I got very lucky with a script like this and with a story like this. I've been looking for something like this for a very long time. And right time low, I found a story which I really was excited about. Having said that, yes, it is difficult, but nothing is impossible. That's all I can say. శ్రీచరణ్ గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. సో మీ పాత సినిమాలు తీసుకుంటే కనుక ఒక గూఢాచారి కానీ, మేజర్ కానీ, లేదంటే క్షణం కానీ తీసుకుంటే, లైక్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ కి యు ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అని నేను అంటాను. సో అలాగే సత్యభామ కూడా అదే జోనర్ లో ఉంది. సో ఈ సినిమా చేయడానికి మీకు బాగా, ఐ మీన్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి? ఎలిమెంట్స్ అంటే సినిమాలోనూ మ్యూజికల్ సినిమాలోను అండ్ మ్యూజిక్ కంపోజ్ చేయడం. కాజల్ గారు అంటే ఇంకెన్నా చూడండి, కుమ్మ అవతలదారు. సో అంటే థ్రిల్లర్స్ ఒకటే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్. సో ఎక్కువ థ్రిల్లర్స్ చేశాను. సో యాక్షన్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, వాకింగ్ థ్రిల్లర్, టాకింగ్ థ్రిల్లర్ అనుకుంటూ. సో ఐ హ్యావ్ టు ఆల్వేస్ ఇన్నోవేట్ స్టఫ్. సో దీంతో ఏంటంటే కాప్ యూనో ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, కాప్ డ్రామా, అది కాజల్ గారు యూనో. సో ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. సో అండ్ దట్ మై థర్డ్ కొలాబరేషన్ విత్ శశి అండ్ సుమన్ మోహన్ గారు. సో యూనో ఆచితూచి మరి జాగ్రత్తగా క్వశ్చన్ చేయడం జరిగింది. సో అందుకనే ఈవెన్ ఫర్ ది ఆల్బమ్ లైక్ యూనో ఐ గాట్ అ ఛాన్స్ టు రికార్డ్ కిరవాణి సార్
ever grateful to him. And యాక్చువల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే చాలా చాలా బాగుంది. ఇట్స్ లైక్ టూ మెలోడీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అందుకే మీరు ఎప్పుడు థ్రిల్లర్స్ కి నేను బెస్ట్ అనొద్దు. మీరు వేరేలా ఆలోచించదు. కృష్ణ ఇండస్ట్రీలో చేసి మర్చిపోద్దు. ఓకే కాజల్ జీ, సో గుడ్ టు సీ యూ బై ఇన్ యాక్షన్ ఫిలిమ్స్ యాక్చువల్లీ. Thank you. ఎస్, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my Bond moment. సూపర్ సూపర్. రియల్లీ అందరూ చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియల్లీ యు ఆర్ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. Thank you so much. Very sweet. హాయ్ బ్రో. హాయ్ కంగ్రాట్స్. పోస్టర్ మీద కూడా రాక్ స్టార్ పోస్టర్ వచ్చావు. సో నాకు మీ వాయిస్ చాలా బాగుంటుంది. క్షణం కానీ గూడిచర్ల కానీ సాంగ్ పాడారు, తర్వాత ఎందుకు పాడలేదు మీ సినిమాల్లో? అంటే ఇక్కడ జనరల్ గా అంటే స్టూడియోలో పాడినప్పుడు కొంచెం రఫ్ గా ఉంటుంది నా వాయిస్. సో పాడుతుంటే రికార్డింగ్ ఆపేసి అన్న మీ వాయిస్ క్రాక్ అయిపోతున్నది అన్నాడు. వన్ ఐ యూస్ టు ప్లే ఫర్ అ బ్యాండ్, వాయిస్ క్రాక్ అవడం గురించి 6-7 years కష్టపడ్డాను. సో మేబీ నా వాయిస్ ఇక్కడ సూట్ అవుతాయేమో, సెలెక్టివ్ గా ఎప్పుడైనా పాడాలి అని అనుకున్నాను. అండ్ దట్ వై షుడ్ ఐ వేస్ట్ సాంగ్, సో మెనీ సింగర్స్ ఆర్ దేర్, బెటర్ సింగర్స్ ఆర్ దేర్. ఐఎమ్ మ్యూజిక్ డైరెక్టర్, అది నా జాబ్. ఇంకోళ్ళు బాగా పాడితే వాళ్ళకి ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది. మీ దగ్గర నుంచి మళ్ళీ లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రావచ్చా? వచ్చింది కదా కల్లారా వచ్చింది కదా. అంటే అందులో కూడా కొంచెం ఇది ఎమోషన్ అండ్ ఇవి ఉన్నాయి, అవి కాకుండా ప్యూర్లీ లవ్ సాంగ్స్ 100% వస్తున్నాయి. బాగుంది. శశికృష్ణ గారు, హాయ్ సార్. మీ వర్కింగ్ విజువల్ చూస్తే మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్స్. సో మీరు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ కథలో. సో మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఈ కథని మీకు బాగా ఇది నచ్చిన పాయింట్ ఏంటి, ట్రిగ్గర్ పాయింట్? ఇదండి ఏమన్నారు? మీరు డైరెక్షన్ చేశారు. మేము కొన్ని విజువల్స్ చూస్తే వర్కింగ్ విజువల్స్ లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్. సో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో. సో ఈ కథని మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఈ కథ బేసికలీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ఇచ్చారండి. వాళ్ళు నాకు లైక్ ఇప్పటి నుంచో నేను శేఖర్ కమలా గారి పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం. సో వాళ్ళు కథ చెప్పిన గూఢచారి టైంలో చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్లోకి వెళ్ళాలి ఈ కథ అని అనుకుంటాం. దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడ నుంచి దాన్ని నర్చర్ చేస్తూ, దాన్ని రాస్తూ, దాన్ని ప్యారలల్గా మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్. సో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు, నేను, సుమన్ అందరం కూర్చుని అప్పుడు రాస్తూ 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 ఒక పాయింట్ ఆఫ్ టైంకి కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం. ఏంటంటే అలా కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక 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 ఎనర్జీ వస్తుంది, అది ఎలాగన్నా తీసుకురావాలి బయటికి అని. అలా వచ్చిన స్టోరీ ఇది సత్యభామ. అలా ఉన్నాయి కొన్ని స్టోరీస్. కొన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, కొన్ని నా టీంలో కొంతమంది డైరెక్ట్ చేపిద్దామని. ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఉందనుకోండి, నాకు అది గూఢచారి టైంకి నాకు అసలు యాక్షన్ అనేది ఏంటో తెలియదు, బట్ యాక్షన్ ఇప్పుడు కొంచెం తెలుసు. సో ఏంటంటే సెట్లో కొంచెం ఇలాంటివి ఆ డిజైనింగ్ దగ్గర కొంచెం బాగుంటుంది, అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనమాట. సో అలాగా అంతే తప్పితే ఇదేమి ఏంటంటే ఆ ఇష్టంతో పుట్టుకొచ్చిన ఇదనమాట, అంతే. ఆల్ ది బెస్ట్. కాజల్ గారు, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్ గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు? ఎవరి క్యారెక్టరైజేషన్ ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person.
ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు? ముగ్గురు సత్యభామగా చెప్పాలి. Takkar Kadu, I think that there should be a cop universe. And we all should be cops together. ఓకే దెన్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you. శ్రీచరణ్ గారు, మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ని. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏంటి, ఏం ప్రయోగాలు చేశారు? నేను చెప్పనా, మనోడు అగ్గిపెట్టి, అగ్గిపుల్లలు, లైటర్లు, ఏది ఉంటే అది ఆ పాయింట్కి. ఇప్పుడు ఈ మైక్ కూడా వాడతాడు అవసరం అయితే. అంటే అది ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్, అప్పుడు ఏమనిపిస్తే పక్కనే ఉంటే అది రికార్డ్ చేస్తాం. సో మామూలుగా ఇప్పుడు మా అసిస్టెంట్ ఇంట్లోని వాళ్ళు పెట్టింది, దాని బ్రెత్ సౌండ్ కూడా అని అంటే అది కూడా ఒక పల్సేటింగ్ చేస్ సీక్వెన్స్ లో వాడు. వాల్ క్లాక్ సౌండ్ కూడా వాడారని విన్నాను.